శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే సోమవారం. ఈరోజు సోమవారం మొట్టమొదట రావుకాల సమయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. తదుపరి 10:30 నుంచి 12 గంటల వరకు యమగండ కాలం ఉంటుంది. ప్రతిరోజు ఈ రావుకాలం, యమగండ కాలాలు వస్తూ ఉంటాయి. కానీ ఒక్క సోమవారం మాత్రం చాలా ఎక్కువ సమయం ఉన్నట్లు మనకు కనబడుతుంది. అలాగే ఈరోజు శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించుకొని పాల్గొన్నవారు దైవ దర్శనం చేసుకుంటే రాబోయే అడుగులు వేసే ప్రతి ప్రయత్నంలో దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. విజయ అవకాశాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతత, మంచి ప్రయత్నాల్లో విజయం, అందరితో కలుసుకోవడం, ఉన్నత స్థితికి చేరడానికి అవకాశం కలిగిస్తున్న ఆ భగవంతుడి ఆశీర్వాదం అనేది తీసుకోవడం మంచిది. అలాగే ఈరోజు నక్షత్రం శ్రావణ నక్షత్రం. ఈ నక్షత్రం చాలా 27 నక్షత్రాల్లో అతి శక్తివంతమైన నక్షత్రంగా పిలువబడుతుంది. తదుపరి 3 గంటల తర్వాత ధనిష్ట నక్షత్రం. ఈ 2 నక్షత్రాలు పోటీ పడే సాయశక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకు కొన్ని విషయాలలో, చాలా విషయంతో మనకు సహకారం అందిస్తుంది. పోయిన పనుల్లో విజయం పొందుతారు. చాలా విషయాలలో 1, 2 కాదు, ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న కొన్ని విషయాలలో చాలా సాయశక్తులుగా ముందుకు అడుగులు వేస్తారు. అలాగే మీరు ప్రతి గ్రహం వాళ్ళ కక్షలోకి మారినప్పుడు సాయశక్తుల వాళ్ళు మీకు ఎక్కువ శుభ సమయ అవకాశాలు, శుభసూచకమైన విషయాల్లో విజయం పొందేలాగా ప్రయత్నాలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ గ్రహాలు నక్షత్ర కక్షలోకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా కానీ చాలా ప్రశాంతతగా, చాలా ధీరంగా, చాలా శక్తివంతమైన స్థానాల్లో ఉన్న ఒక గడియ, ఒక నిమిషంలో వాళ్ళు కూడా చాలా చేజారే విషయాలు చాలా ఉంటాయి. అందువల్లే గోచార రీతిగానే మనం లెక్కించినప్పుడు శుభదినం, అలాగే అశుభదినం, మధ్యమం అనేది 3 ఉంటాయి. ఈ 3 కలయిక కలిస్తేనే గోచార ఫలితాలు. అందువల్ల ఈరోజు సూర్య ఉదయం నుంచి మనం ఒక జాబ్ పరమైన ఇంటర్వ్యూలో పాల్గొనాలి అనుకున్న వారికి గట్టిగా ప్రయత్నించండి. ఈరోజు శుభ గడియల్లో ఉన్నాం. ఖచ్చితంగా మీకు మంచి శుభవార్త రిప్లై రావడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల మీరైతే ప్రశాంతతగా ఉండండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. జాబ్లో సెలెక్ట్ అవ్వాలి అనుకున్న వారు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా రోజులుగా దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ధన సంపాదన విషయాల్లో కానీ, శత్రువుల పన్నాగంతో వ్యాపారాలు నష్టపరుస్తున్న వాళ్ళు కానీ, లేదా కంపెనీ ద్వారా టర్మ్స్ కండిషన్ బాగలేకుండా ఇబ్బందులు పడుతున్న వారు కోలుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎదురు దెబ్బ అనేది తగిలినది, దాన్ని సంపూర్ణంగా విజయం వైపు నడిపించి దాన్ని తుడిచిపెట్టుకొని పోయేలాగా మనం రెడీ చేయాలి. అలాగే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనే వాళ్ళు, స్థిరాస్తులు కొనాలి అన్నవారు డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి దినానికి తదుపరి రోజుల్లో మీకు మంచి రోజులు ఉంటాయి. చంద్రుడు 5వ రాశిలోకి వెళ్తే కొద్దిగా మెరుగైన ఫలితం ఉంటుంది. అందువల్ల మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా కొంచెం మాయ సమయం అంటుంది. నక్షత్రాల్లో కూడా మాయా నక్షత్రాలు ఉంటాయి. అందువల్ల ఎదుటి వాళ్ళు మనల్ని ఎవరైనా కానీ మన దగ్గర మోసపూరితనంతో ప్రయత్నాల్లో వాళ్ళు విజయం పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంటాం. అందువల్ల మళ్ళా విద్య విషయాల్లో చాలా రోజులుగా సమస్యలతో పిల్లలు సతమతం అవుతున్నారా, పూర్తిగా అడ్డంకులు వచ్చి హరియర్స్ చాలా మిగిలిపోయి బాధల్లో ఉన్నారా, లేదు సప్లిమెంటరీ పరీక్ష రాస్తారా, భయం వద్దు, ఏమి అవసరం లేదు, విజయం మీదే. సంపూర్ణంగా సూర్య ఉదయం నుంచి దైవ అనుగ్రహ పూజలు చేయండి. కొద్దిగా గడగడలాడించినాయి, చాలామంది తప్పిపోయారు, పరీక్షల్లో శ్రద్ధ పెట్టుకోలేక ఇబ్బందులు పడి
వాళ్ళు కూడా త్వరగా కోలుకుంటారు. విజయం వైపు వాళ్ళు కూడా మళ్ళీ చదువులో విద్యాస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని పరిపూర్ణంగా కూడా చెప్పబడుతుంది. అలాగే గవర్నమెంట్ సమస్యలో పనిచేసే వాళ్ళు, కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఎవరైనా మీకుతో కొంచెం లిటికేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. శత్రువులు పన్నాగం ఉంటుంది. అలాగే స్త్రీల వల్ల కూడా సమస్యలు అంటే విమర్శనలు కానీ సమస్యలు కానీ కూడా రావడం జరగవచ్చు. అందువల్ల పదవిని అలంకరించేటప్పుడు పేరు ప్రతిష్టలుగా ఉన్న వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అడుగులో కూడా చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం కష్టించి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న స్థానమే మనకి ఇబ్బంది కలిగిస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే కుజగ్రహం నీచభంగంలో నుండి మన రాశిని కొద్దిగా శుభశాతం షడ్బల ర్యాంకుల్లో శుభగ్రహాలు అనుగ్రహం ఉన్న ఒక్క గ్రహం మనల్ని ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆ ఒక్క గ్రహం వల్ల మన జీవితాన్ని కొంచెం కొద్ది మందికి చాలా చేయి జారిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ కానీ మనం అత్యంత జాగ్రత్తగానే క్రమశిక్షణతో అడుగులు వేయాలి. ప్రతిదినం మన కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలి. మనం పోయే మార్గాన్ని సూచన పరంగా ముందుకు పోయే అవకాశాన్ని మనం ప్రతిరోజు నిర్ణయించుకోవడమే చాలా గొప్ప విషయం. అందువల్ల ఎక్కువ సమయాన్ని మనం ప్రత్యేకమైన విషయాలలో దృష్టి పెట్టడం చాలా మంచిది. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా వాళ్ళకి శుభగ్రహాలలో శుక్రుడు, శని, రాహుతో కలిసినందువల్ల కొద్దిగా ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి, శరీరంలో ఉత్సాహం లేకుండా, కుటుంబంలో సంతోషం ఇవ్వకుండా, ఏదో తన మనసులో ఉన్న బాధలు, చాలా మానసిక ఒత్తిళ్లను అధిగమించలేక బాధలు పడుతుంటారు. త్వరగా మీరు కూడా కోలుకునే అవకాశం ఉంటుంది. శుక్రుడు 6వ రాశిలో సంచారం చేస్తుండడం వల్ల, శనితో కలిసి రాహుతో ఉండడం వల్ల ఒక్కసారి మీరు చాలా బలంగా ఉండాలని కోరుకుంటారు. ఒకసారి ఎందుకులే అలాంటి పనులు మనం చేయడం, మనం ఇబ్బందుల్లో పడతామని మనసుల్లో 2 రకాల మనసుల్లో ఉంటారు. కొద్దిగా దైవానుగ్రహ పూజల ద్వారా కుటుంబానికి కానీ, మీరు చేస్తున్న ఉద్యోగ స్థానాల్లో విజయం పొందాలన్నా, వ్యాపార రంగంలో మీరు అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నా రాబోయే రోజులు మీకు మంచి రోజులు. త్వరగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఆదాయం పెరుగుదల, ప్రశాంతమైన స్నేహితులు మరి కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని కొనసాగించడానికి మంచి రోజు. ఆహారం అలవాట్ల పోయి చాలా నిఘా ఉండాలి. కుటుంబ సభ్యులు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. శుభకార్యంలో పాల్గొనడం, అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ, అభిప్రాయాలను గౌరవించి మంచి బంధువులు, పూర్వ మిత్రులతో కలయడం ఈరోజు మంచిది. గురువులని సమాజానికి కృషి చేసే రాణించే వారుగా గౌరవించడం, మిత్రుల నుండి బంధువుల నుండి శుభవార్తలు అధికారికంగా కలుగును.